హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే అసలు ఈ పర్సన్ తోని మన యొక్క బంధం అనేది ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ఇక్కడ నేను 3 పాయల్స్ అనేవి పెట్టానండి. మీకు నచ్చిన పాయల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను టైం స్టాంప్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లోనే కమెంట్ బాక్స్ లో కూడా నేను పెడతానండి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గాను మీకు నచ్చిన పాయల్ని సెలెక్ట్ చేసుకొని మీరు అనే వాళ్ళు కూడా చూడొచ్చు. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ అండి. రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదు. మీరు 9966225212 కి వాట్సాప్ చేస్తే మీకు పేమెంట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ వాట్సాప్ లో హాయ్ మెసేజ్ పంపించండి అంటే కాల్ కూడా చేస్తున్నారండి. కాల్ అనేది ప్లీజ్ దయచేసి కాల్ చేయకండి. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మట్టుకే చేయండి. మీరు హాయ్ సెండ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇన్ కేస్ అప్పటికి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ అనేది చేయండి. నేను గ్యారంటీగా మీకు అనేది రిప్లై అనేది ఇస్తాను. నెక్స్ట్ మనం మన యొక్క రీడింగ్ ని స్టార్ట్ చేద్దామండి. ఈ పర్సన్స్ తోని మన యొక్క బంధం ఎలా ఉండబోతుంది. నెక్స్ట్ మనం ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ చూద్దామండి. ఈ పర్సన్ తోని మీ యొక్క బంధం అనేది ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ పర్సన్ అంటే ఇక్కడ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు అండి. మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే లవర్ కూడా అవ్వచ్చు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది ఎలా ఉండబోతుంది. 8 of Pentacles, Queen of Wands, 4 of Wands, Knight of Pentacles, 9 of Swords. ఈ రిలేషన్షిప్ ఏంటంటే చాలా పాజిటివ్ గా ఉంది, అలాగే నెగిటివ్ గా కూడా ఉందండి. మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ కనబడుతున్నాయి. ఈ పర్సన్స్ తోని మీ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ తో కూడుకొని ఉందండి. మీరు ఎక్కువగా పార్టీస్ కి, ఫంక్షన్స్ కి, వాటికి వెళ్తూ ఉంటారు. వీళ్ళతో మీరు ఏంటంటే సెలబ్రేషన్స్ అనేవి కూడా మీరు చేసుకుంటూ ఉంటుంటారండి. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువగా కెరియర్ ఓరియంటెడ్ గా ఉంటారు. ఎక్కువగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ లోనే ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎక్కువగా మనం అనే వాళ్ళమి మనీ అనేది సంపాదించాలి, లైఫ్ ను బాగా సెక్యూర్డ్ గా, స్టేబుల్ గా అనేది ఉంచుకోవాలి అని ఆలోచిస్తుంటారండి. వాళ్ళ యొక్క థాట్స్ ఎక్కువగా మనీ వైపు అనేది తిరుగుతూ ఉంటాయి. అలానే వీళ్ళేమి చెడ్డవాళ్ళని కాదు, కొంచెం రిలేషన్షిప్స్ కన్నా ఎక్కువగా కెరియర్ అనే దానికోసం ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. వాళ్ళు చాలా యాక్షన్ ఓరియంటెడ్ పర్సన్స్ అండి. ఏ విషయమైనా సరే ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి, క్విక్ గా డెసిషన్స్ అనేవి తీసుకోవడం, దాని పట్ల ముందుకు వెళ్ళడం కోసం కూడా ఆలోచిస్తుంటారు. అసలు ఇక్కడ ఉందామా లేకపోతే ఏదైనా ఫార్ అవే ప్లేసెస్ అనేది వెళ్ళేసి బాగా సెటిల్ అవుదామా అనే థాట్స్ లో కూడా వాళ్ళైతే కనిపిస్తున్నారండి. ఇంకా ముందుకు వెళ్ళాలి, మన లైఫ్ లో ఇంకా బాగా ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేయాలి అన్న దీనికోసం ఆలోచిస్తున్నారు. మేబీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు మేబీ అదర్ సిటీ అదర్ కంట్రీకి వెళ్ళడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది మీకు ఇష్టం లేకపోవడం వల్ల మీరు కాస్త డిప్రెషన్ లో గురైనట్టు ఇక్కడ అనేది కనిపిస్తుందండి. మీరు దీనికోసమే ఆలోచించుకొని నైట్ టైం అనేది బాగా నిద్ర కూడా పట్టకుండా బాగా సఫర్ అవుతున్నట్టున్నారు. మీరు డిప్రెషన్ కూడా గురయ్యారండి. ఇటువంటి పర్సన్స్ తో మీ రిలేషన్షిప్ అనేది బాగానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మీరు కూడా కొంచెం ఫార్ అవే ప్లేసెస్ అనేది వెళ్ళడానికి అనేది మీరు రెడీ అయితే ఓకే బానే ఉంటుంది. లేదు నేను వెళ్ళలేను, వేరే సిటీలోని దాంట్లోని నేను అనే వాళ్ళని అడ్జస్ట్ అవ్వలేను అని మీరు అనుకుంటే మీరు ఫర్దర్ గా ఏ విషయం అనేది ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ నేను గైడెన్స్ మాత్రమే చెప్పగలను, నిర్ణయం అనేది మీరే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇది మీ పర్సనల్ ఒపీనియన్ అండి. ఇప్పుడు చాలా మంది అదర్ కంట్రీస్ కూడా వెళ్ళిపోతున్నారు. అది మీకు కాకపోతే మీరు ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ని వదిలేసి అంత దూరం మనం ఏం వెళ్తాం అన్న ఆలోచనలో కూడా మీరు ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. అని చూద్దాం. ప్రజెంట్ కరెంట్లీ అసలు మీ యొక్క పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ మీ మీద ఏంటి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. 10 of Swords,
వీళ్ళు కూడా అలాంటి ప్రాబ్లం లోనే ఉన్నారండి. కొంచెం ఏదో డిప్రెషన్ లో వాటిల్లో గురయ్యి ఉన్నారు. మేబీ వీళ్ళకి మీకు అనేది ఒక కాన్ఫ్లిక్ట్స్ వల్ల అలా జరిగి ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఏంటి, మనం ట్రస్ట్ చేసిన వాళ్ళు మన మీద అంత ట్రస్ట్ అనేది పెట్టుకోలేదేమో, మన మీద అంత నమ్మకం అనేది లేనట్టుంది, అందుకే మనతో ముందుకు ట్రావెల్ చేయడానికి ఇష్టపడట్లేదు అనే డిప్రెషన్ లో కూడా వీళ్ళు కూడా గురయ్యి అనేసి ఉన్నారండి. కాబట్టి మీరు వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని, ఇక్కడ సేమ్ పేజ్ లో ఉన్నట్టున్నారు చూసారా, వాళ్ళకి 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, అలాగే మీ ఫీలింగ్స్ కూడా 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సేమ్ ఇద్దరు డిప్రెసివ్ గా అనేది ఫీల్ అవుతున్నారు. కాబట్టి మీరు వాళ్ళు ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఏ నిర్ణయం అనేది మీ లైఫ్ కోసం ఒక మంచి డెసిషన్ అనేది తీసుకోండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నావో, ఎవరైతే నా యూఎస్ పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ వాళ్ళ పర్సన్ తో అనేది ఎలా ఉండబోతుంది. 3 ఆఫ్ కప్స్, లవర్స్ కార్డ్, ఓకే, ఎంప్రెస్, ఓకే, పేజ్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్. అంత ఫుల్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి. వీళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్స్ లా ఉన్నారు. మీరంటే వాళ్ళకి చాలా ప్రేమ కూడానా, ఎందుకంటే ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చిందండి. మీది అసలు ఇప్పటి నుంచే కాదు, అసలు ఆ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ కూడా మీరు కలిగి ఉన్నారు. మీ లవ్ రిలేషన్షిప్ కూడా అసలు చాలా ప్యాషనేట్ గా అనేది కూడా ఉంటుందండి. మీరు ఈ రిలేషన్షిప్ లో రావడం వల్ల మీ లైఫ్ ఏంటంటే బాగా గ్రోత్ కూడా అవుతుంది. మీరు ఇంకొంచెం ముందుకు ఫార్వర్డ్ గా అయ్యి కూడా గ్రోత్ అనేది కూడా మీ లైఫ్ లో అనేది ఇక్కడ కనబడుతుందండి. మీ లైఫ్ ఇంకా మంచిగా కెరియర్ విషయంలో అవ్వచ్చు, ఫైనాన్స్ విషయంలో అవ్వచ్చు, అన్నిట్లో కూడా మీరు అనేవాళ్ళు ఇంకా బాగా ప్రోగ్రెస్ అనేది అవుతారండి. మీ లైఫ్ లో ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. మీరు ఎక్కువగా ఫ్రెండ్స్ తోనే ఏంటంటే పార్టీస్ కి వాటికి వెళ్ళి సెలబ్రేషన్స్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారండి. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొంచెం రొమాంటిక్ థాట్స్, రొమాంటిక్ గా మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడము, ఏదైనా చేయడము అనేవి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ఎక్కువగా సర్ప్రైజెస్ అనేవి మీకోసం అనేది ప్లాన్ చేస్తూ ఉంటారు. మీరు ఇలా చేస్తారా అనేది ఊహించలేరు. కానీ అంటే సడన్ సర్ప్రైజెస్ అనమాట. ట్రావెలింగ్స్ అవ్వచ్చు, గిఫ్ట్స్ అవ్వచ్చు, అలాంటివన్నీ సర్ప్రైజెస్ కూడా మీకంటూ వీళ్ళు ఇస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఉన్న చిన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కొన్ని విషయంలో ఏంటంటే బాగా ఫియర్ఫుల్ గా ఉంటారు. డెసిషన్ మేకింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ఏ విషయంలో ఏ డెసిషన్ అనేది తీసుకోవాలి, ఎందులో మనం ముందుకు వెళ్ళగలమా లేదా, ఏదైనా చేయగలమా లేదా అనే దీంట్లో ఒక్కోసారి కొంచెం చిన్న చిన్న విషయాల్లోనే కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళ కన్ఫ్యూజ్ అవుతుంటారు, మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ అయ్యేటట్లు చేస్తారు. ఇది పెద్ద విషయం కాదనుకోండి, కాకపోతే ఒక చిన్న మైనస్ అంతే. మీరు కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించి ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనేది పట్టించుకోవడం మానేస్తే మీ ఇద్దరి యొక్క ఫ్యూచర్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. అంటే మంచి సెటిల్మెంట్, ఫైనాన్షియల్ గ్రోత్ ఇవన్నీ ఈ రిలేషన్షిప్ లో అనేవి కూడా కనిపిస్తున్నాయి. మంచి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది కూడా ఈ రిలేషన్షిప్ లో కనిపిస్తుందండి. మీ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఫుల్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అనమాట. వీళ్ళు అనేవాళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్స్ అండి. ఇక్కడ ఏవో కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయిపోయినా అని చెప్పేసి కూడా ఫీల్ అవుతున్నారు. పక్కనున్న ఆపర్చునిటీస్ కోసం చూడకుండా మిస్ అయిపోయిన ఆపర్చునిటీస్ అనేది కోసం చూస్తున్నారు. మీ రిలేషన్షిప్ కోసం అయితే వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదండి. మీరు వాళ్ళు కూడా కలిసి కొంచెం కెరియర్ మీద అనేది ఫోకస్ అనేది చేస్తే త్వరగా మీ లైఫ్ అనేది సెటిల్ అవడానికి ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. మీకు గనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మనం పాయిల్ 3 కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్. ఎవరైతే పాయిల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళ పర్సన్ తోనే వాళ్ళ యొక్క బంధం అనేది ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, 10 ఆఫ్ కప్స్ మంచి పాజిటివ్ కార్డ్ వచ్చిందండి. Okay, 2 of swords, Knight of swords, air energy, 5 of wands, Star card.
ఇక్కడ ఈ రిలేషన్షిప్ లో మీకు ఏమవుతుందంటే వీళ్ళ యొక్క కొంచెం కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువగా ఉన్నారండి. ఎవరితోనే అనేది గొడవలు పడుతున్నారు. మేబీ ఇది మీతోనా లేకపోతే మీ ఆఫీస్ వాళ్ళతో కూడా అవ్వచ్చు. మేబీ సమ్ ఆఫ్ ద కొలీగ్స్ తో కూడా గొడవలు ఫైటింగ్స్ అనేవి వీళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయండి. బయట అనేది చాలా ఇష్యూస్ తోని ప్రాబ్లమ్స్ తోని కూడా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఏ విషయంలో కూడా ఒక డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు. వీళ్ళ మైండ్ ఏంటంటే ఒక బ్యాలెన్సింగ్ స్టేట్ లో అనేది లేదు. ఒక పక్క వాళ్ళు ఏదైనా చెప్పినా సరే విని అర్థం చేసుకునే స్టేజ్ లో అయితే ప్రజెంట్ వీళ్ళు అనేది వాళ్ళు లేరు. కంప్లీట్ గా సరే ఏంటంటే కన్ఫ్యూజ్డ్ మైండ్ స్టేట్ లో అనేది వీళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారండి. వీళ్ళు ఒక కెరియర్ కోసం కూడా ట్రై చేస్తున్నారు. కానీ ఏంటంటే వాళ్ళు అనుకునేటట్టుగా ఆ యొక్క యాక్షన్ అనేది తీసుకొని ఇంకా ముందుకు వెళ్లాల్సిన దూరం అనేది చాలా ఉంది. ఇప్పటి నుంచే ట్రై చేస్తున్నారు కానీ ఇంకా రీచ్ వాళ్ళు అనుకున్న గోల్స్ అయితే ఇంకా రీచ్ అనేది అవలేకపోతున్నారండి. కాకపోతే ఇక్కడ అంత నెగటివిటీ అని ఏం కాదండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అవి సార్ట్ అవుట్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ స్టార్ కార్డ్ అనేది వచ్చిందండి. తప్పకుండా లైఫ్ అనేది గ్రోత్ అవుతుంది. మంచి వెల్త్ అండ్ ప్రాస్పరిటీ కూడా ఇక్కడ కనిపిస్తుందండి. మీ యొక్క రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ బాండ్ అండి. సూన్ మీ యొక్క రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ గా కూడా కన్వర్ట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది కనబడుతున్నాయి. మీరు అనుకున్నట్టే ఒక మంచి అందమైన బ్యూటిఫుల్ ఫ్యామిలీ విత్ కిడ్స్ తోనే మీరు చాలా హ్యాపీగా అనేది కూడా గడపబోతున్నారు. అసలు మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ మీద ఏంటో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఓకే, ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి. ఇప్పుడు కన్నా మ్యారేజ్ అయిన తర్వాత మీ ఫార్చ్యూన్ అనేది గ్యారంటీగా మారుతుందండి. మీ లైఫ్ అనేది కొత్త టర్నింగ్ అనేది కూడా తీసుకుంటది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఒక మంచి వెల్దీ అండ్ ప్రాస్పరిటీ లైఫ్ ని కూడా ఎంజాయ్ అనేది మీరు చేస్తారు. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బీ పాజిటివ్, స్టే హెల్దీ. బాయ్.